రాజకీయాల్లో సేవ చేసే వాళ్ళకే పదవులు దక్కుతాయి అనేది గతం. వర్తమానం భవిష్యత్ మాత్రం లాబీయిస్టులదే. ముఖ్యంగా చంద్రబాబు చేతికి టీడీపీ పగ్గాలు వచ్చిన తరువాత ఆయన ఆలోచనలు విభిన్నంగా ఉన్నాయి. రాజకీయాల్ని డబ్బు శాసించడం మొదలైన తరువాత కార్పొరేట్ శక్తులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకుల అవతారం ఎత్తారు. ఇందులో భాగంగా సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరులు చంద్రబాబు కళ్ళు చెవులు అయ్యారు అనే చర్చ లేకపోలేదు. ఇప్పుడు లోకేష్ సారథ్యం టీడీపీలో మరో అడుగు ముందుకేసింది. సానా సతీష్, కిలారి రాజేష్ తదితరులదే రాజ్యం. వాళ్ళు చెప్పిందే శాసనంగా మారింది అని టీడీపీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ఇందుకు వైసీపీ మినహాయింపు ఏమీ కాదు. అయోధ్య రామిరెడ్డి, విక్రాంత్ రెడ్డి ఇంకా పైకి కనిపించిన చాలా మంది బడాబాబులు వైఎస్ జగన్ను రాజకీయంగా నడిపిస్తున్నారు. జగన్ చుట్టూ రాజకీయాలు తెలిసిన వాళ్ళకంటే పారిశ్రామికవేత్తలే ఎక్కువగా కనిపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలు ఉండి పోరాటాలు చేసే వాళ్లకు పదవులు వస్తాయని అనుకుంటే పొరపాటే. ఇవేమీ చేయకపోయినా పదవుల్ని కొనుక్కోవచ్చు అనే కొత్త సాంప్రదాయాన్ని అన్ని పార్టీలు తెరలేపాయి. కాకపోతే ఎక్కువ తక్కువ తేడాలింతే. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏమీ మినహాయింపు కాదు. ఈ పార్టీలను నడిపించేది లాబీయిస్టులే. అదానీ, అంబానీల పేర్లు నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాయి. దీనికి కారణమేంటో ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన పని కూడా లేదు. దేశ సంపదను లాబీయిస్టులకు దోచిపెట్టడమే పనిగా పాలన సాగుతోంది అనే విమర్శలు వెల్లువెత్తుతూనే ఉంటాయి. అధికారంలో ఎవరున్నా నడిపించేది మాత్రం కార్పొరేట్ దిగ్గజాలే అనడంలో సందేహం లేదు. రాజకీయాలు నాయకులపై ఇష్టాన్ని పెంచుకొని క్షేత్రస్థాయిలో కొందరు ఆస్తుల్ని, జీవితాలను కూడా త్యాగం చేస్తూ ఉంటారు. కొందరు వాస్తవాల్ని తెలుసుకునే లోపు పుణ్యకాలం కాస్త మించిపోయి ఉంటుంది. మరికొందరు ఎప్పటికీ నిజాలు తెలుసుకోలేక జీవితాన్ని ముగిస్తూ ఉంటారు. అందుకే ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో అప్రమత్తంగా ఉండాల్సింది నాయకులు, కార్యకర్తలే.